వెల్కమ్ టు హిట్ టీవీ తెలుగు. నేను లుంబిని పూజల. ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్, ఆ తర్వాత మే 7న మిసైల్ ఎయిర్ స్ట్రైక్స్ ఫ్రమ్ ఇండియన్ డిఫెన్స్ జరిగిందనమాట. సో దీని తర్వాత డే టు డే బేసిస్లో ఈక్వేషన్స్ అన్ని మారుతూ వస్తున్నాయి, అవన్నీ మనం ఫాలోనే అవుతున్నాం. అండ్ ఐపీఎల్ 2025 అనేది 1 వీక్ పాటు సస్పెండ్ అయింది. అండ్ వెంటనే కండక్ట్ చేస్తారా, లేదంటే ఇండియాలోనే చేస్తారా ఆర్ అబ్రాడ్లో చేస్తారా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి పర్ఫెక్ట్ అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు క్రిక్ చాట్ వెంకటేష్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెన్షన్ అనగానే 1 వీక్ పాటు సస్పెండ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ మనకు పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్లో మిడ్వేనే హాల్ట్ చేసేసారు మ్యాచ్ని 10 overs తర్వాత. అండ్ నెక్స్ట్ ఒకవేళ స్టార్ట్ చేస్తే మళ్ళీ అక్కడ నుండే స్టార్ట్ చేస్తారా ఆర్ ఫ్రెష్ మ్యాచ్ స్టార్ట్ చేస్తారా అని చెప్పి. యా, మంచి సందేహం అది. ఎందుకంటే మీకు ఆ మ్యాచ్ కూడా ఈ కారణంగానే అయిపోయింది, యుద్ధం వాతావరణం వల్ల ఆగిపోయింది, సెక్యూరిటీ రీజన్స్లో ఆగిపోయింది. సో వాళ్ళొక్కరే ఎందుకు సఫర్ కావాలి? ఒకవేళ మళ్ళీ రెజ్యూమ్ చేస్తే ఆ మ్యాచ్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు, రీషెడ్యూల్ చేసి మళ్ళీ కూడా మ్యాచ్ జరుపుతారు. కొంతమంది ఏమంటున్నారంటే ఆ పొజిషన్ నుంచి 11 overs ఎంతో మ్యాచ్ జరిగింది, అక్కడి నుంచి చేస్తానని అడుగుతున్నారు. అలా కాదు, దే విల్ ఫ్రెష్ మ్యాచ్. ఎందుకంటే పిచ్ మారిపోతుంది, ప్లేయర్స్ కూడా అందరు అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎవరు ఇంజరీస్ కావచ్చు, కొంతమంది వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఫ్రెష్ మ్యాచ్ మళ్ళీ ఆడతారు. అంటే దాంతో కలిపి మనకి 18 days ఆఫ్ ఐపీఎల్ మిగిలి ఉంది. సో 18 days ఇప్పుడు ఆడిస్తారా, లేకపోతే ఏమైనా డబుల్ హెడర్స్ ఎక్కువగా పెట్టి దాన్ని మరికొంతగా కుదిస్తారా? ఇవన్నీ కూడా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరగాల్సి ఉంది బీసీసీఐ. దాంట్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. మొదట్లో యాక్చువల్గా 1 వీక్ మాత్రమే సస్పెండ్ అయింది అన్నప్పుడు ఎవరికి నమ్మకం లేదు, ఎందుకంటే ఆ టైంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వార్ జరుగుతూ ఉంది. సో 1 వీక్లో అంతా నార్మల్సీ ఎక్కడ వస్తుంది? 1 వీక్లో ఎలా కండక్ట్ చేస్తారు? ఒకవేళ ఇంగ్లాండ్ తీసుకెళ్తారా, సౌత్ ఆఫ్రికానా, శ్రీలంక, దుబాయ్నా, అన్ని రకరకాల వెర్షన్స్ వినిపించినాయి. కానీ అల్టిమేట్గా మనకి లక్కీగా సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. సీజ్ ఫైర్ తర్వాత కూడా మళ్ళీ కొంత కాల్పులు జరిగినాయి ఫ్రమ్ ది పాకిస్తాన్ సైడ్. ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ ఎ రోగ్ నేషన్, వాళ్ళు ఎప్పుడేం చేస్తారో ఎవరికి తెలియదు. బట్ ఫార్చునేట్లీ ఇప్పటివరకు అయితే మళ్ళీ అలాంటి రిపిటేషన్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ సీజ్ ఫైర్ లేదు. కాబట్టి ఐ థింక్ ఐపీఎల్ తొందరలోనే స్టార్ట్ అవుతుంది. తొందరగా చేయాలి కూడా, ఎందుకంటే మళ్ళీ మనకి ఇబ్బందులు ఉన్నాయి కొన్ని. ఎందుకంటే June 11th నుంచి WTC ఫైనల్ జరగాల్సి ఉంది, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్. దాంట్లో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఆడుతుంది. చాలామంది సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్, ఆస్ట్రేలియా ప్లేయర్స్ మన ఐపీఎల్ ఆడుతున్నారు. సో వాళ్ళని రిలీజ్ చేస్తారా లేదా? చాలామంది వెళ్ళిపోయారు, వాళ్ళ దేశాలకు వెనక్కి వెళ్ళిపోయారు. సో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారా? కొంతమందికి ఎలా ఉంటుందంటే వార్ జరుగుతుందంటే ఎందుకు వచ్చిన బాధ అని రిటర్న్ కూడా రారు. సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కానీ వన్ థింగ్ వీ హ్యావ్ టు బి హ్యాపీ దట్ ఏంటంటే ఐపీఎల్ చాలా తక్కువ గ్యాప్లోనే మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది. లేదు అనుకుంటే మళ్ళీ ఒకవేళ ఇప్పుడు కనుక యుద్ధం కనుక మళ్ళీ కంటిన్యూ అన్నీ అయింటే ఇంగ్లాండ్ టూర్ ఉంది, తర్వాత మనకి వర్షాకాలం. సో ఐపీఎల్ సెప్టెంబర్కు, అక్టోబర్కు వాయిదా పడి ఉండేది. అలా కాకుండా ఏంటంటే ఇది కంటిన్యూ అయిపోతుందని చెప్పి చాలా ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్, ఎందుకంటే ఆర్సీబీ సీజన్లో చాలా బాగా ఆడుతున్నారు, టేబుల్లో చాలా టాప్లో ఉన్నారు వాళ్ళు, బాగా మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు, ఎప్పుడు లేనంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఇంత బాగా పర్ఫామ్ చేస్తుంటే మాకు ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఆ కప్పు దక్కే పరిస్థితిలో ఇలాంటి అడ్డంకి రావడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ, అలాగే పంజాబ్ కూడా చాలా సంవత్సరాలుగా 11 ఏళ్ళ నుంచి ఎప్పుడు ప్లే ఆఫ్స్ కూడా రాలేదు. ఈసారి వాళ్ళు ప్లే ఆఫ్స్ గడపలో ఉన్నారు, చాలా దగ్గరలో ఉన్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే లక్కీలీ ఐపీఎల్ ఈజ్ గోయింగ్ టు రిజ్యూమ్. మళ్ళీ పాకిస్తాన్ నుంచి అలాంటి ఇబ్బందులు లేకపోతే యూ కెన్ నెవర్ బిలీవ్ పాకిస్తాన్ ఏ రూల్స్ పాటించరు. సో వాళ్ళు రూల్స్కి అతీతంగా ఉంటారు కాబట్టి నమ్మకం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మళ్ళీ ఐ థింక్ మళ్ళీ రెజ్యూమ్ కావచ్చు తొందరలోనే ఐపీఎల్ అనుకోవచ్చు. సో మీరు అన్నట్టుగా అప్పటి కండిషన్స్ ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లో జరిగిన కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ అట్మాస్ఫియర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది దానికి తగ్గట్టుగా. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్గా మ్యాచ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా. అండ్ ఆల్సో సార్, ఇది ఇమీడియట్ ఎఫెక్ట్తోన అనేది హాల్ట్ చేశారు, మ్యాచెస్ని సస్పెండ్ చేశారు కదా. సో అటు ఫ్రాంచైజెస్ కానీ, ఫ్యాన్స్ కానీ, అట్ ద సేమ్ టైం ఫారిన్ ప్లేయర్స్ అందరూ కూడా, స్పాన్సర్స్, బ్రాడ్కాస్టర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఏదైతే ఐపీఎల్తో కనెక్టెడ్ ఉందో ప్రతిదీ కూడా ఎఫెక్ట్ అయింది కదా సార్. సో దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఎలా చేస్తారు? ఏం ప్రాబ్లం లేదు, 1 వీక్ ఇలాంటి చిన్న గ్యాప్ రావడం లేదు. ఎందుకంటే ఐపీఎల్ మీరు చెప్పినట్టుగా సో మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్, సో మెనీ స్టేక్ హోల్డర్స్ ఆర్ దేర్. ముఖ్యంగా అక్కడ ఇది ఒక ₹1,000 కోట్ల వ్యాపారం, చాలామంది ఐపీఎల్ మీద బతుకుతుంటారు. లక్కీగా ఏంటంటే ఇండియాలోనే జరుగుతుంది. ఇప్పుడు పరిస్థితి అంతా నార్మల్సీ వచ్చింది కాబట్టి ఇండియాలోనే జరుగుతుంది. సో ఆ రెవెన్యూ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు, రెవెన్యూ మనకే ఉంటుంది. దీని మీద ఎవరైతే ఆధారపడినారో స్టేడియంలో కానీ అన్నిటి. ఒకటేంటంటే నేను అనుకోవడం, మళ్ళీ ధర్మశాల లాంటి వెన్యూలు, ధర్మశాలలో 2 మ్యాచ్లు జరగాల్సి ఉన్నాయి. ధర్మశాల అనేది ఎందుకంటే ధర్మశాల స్టిల్ క్లోజర్ టు పాకిస్తాన్ బార్డర్. మనం రీసెంట్గా నిన్న చూసాం, మనం బ్లాక్అవుట్ చేశారు మళ్ళీ గుజరాత్లో కానీ, పంజాబ్లో, రాజస్థాన్లో. ఆ బార్డర్లో ఉండే రాష్ట్రాల్లో ఆ బ్లాక్అవుట్ అనేది పాటించారు, ఎందుకంటే కొంత సేఫ్టీ.
ఎప్పుడైనా సీజ్ ఫైర్ వైలేషన్ జరగచ్చన్న ఒక భయం అనేది ఉంది. సో అలాంటప్పుడు ధర్మశాలలో జరుపుతారా లేకపోతే వెన్యూస్ మారుస్తారా? ఇప్పుడు మనకి 6-7 వెన్యూస్లో మ్యాచెస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. ప్లే ఆఫ్ మ్యాచ్లు హైదరాబాద్లో 2, కోల్కతాలో 2 ఉన్నాయి. ఫైనల్ ఈ సపోజ్ టు హ్యాపెన్ కోల్కతా హైదరాబాద్ ప్రాబ్లం లేదు. సో కొన్ని లిమిటెడ్ సిటీస్కే కుదించి ఎక్కడైతే పర్ఫెక్ట్లీ సేఫ్ 100% సేఫ్ అనుకుంటారో వాటిలోనే జరుగుతారు. ఐటనరీలో కూడా మార్పు ఉండదు, షెడ్యూల్లో కూడా మార్పు ఉండే పరిస్థితి మనకి. ఎందుకంటే మన ప్లేయర్స్ మన స్పెక్టేటర్స్ సేఫ్టీతో పాటు ఫారిన్ ప్లేయర్స్ సేఫ్టీని కూడా మనం ఎన్ష్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని వెన్యూస్ విషయంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఓకే. అండ్ ఆల్సో మీరు అన్నట్టుగా ఫారెన్ ప్లేయర్స్ ఇక్కడ కొంచెం యుద్ధ వాతావరణం ఉంది అన్నప్పుడు రావడానికి కూడా భయపడతారు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నట్టుగా మీరు చెప్పినట్టుగా ఎందుకు వచ్చింది అన్నట్టుగా, అంటే ఆ ఎఫెక్ట్ ఇండియా మీద లాంగ్ రన్లో ఉంటుందా అండ్ ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు అంటారు? లాంగ్ రన్లో ఏముండదండి, ఎందుకంటే ఇండియా ఇస్ పర్ఫెక్ట్లీ సేఫ్. ఇప్పుడు ఇది ఒక ఎక్స్ట్రాడినరీ సిచ్యుయేషన్. వార్ అనేది ఎన్నో సంవత్సరాలు, కార్గిల్ వార్ తర్వాత మనం మళ్ళీ ఇండియాలో ఒక వార్ చూసాం 99 నాటి కార్గిల్ వార్ తర్వాత. సో ఇండియా విషయంలో పాకిస్తాన్ విషయంలో ఉంటుంది. మనకి ఆల్రెడీ వస్తున్న వార్తలు ఏంటంటే పాకిస్తాన్లో కూడా వాళ్ళ PSL వాళ్ళ పాకిస్తాన్ లీగ్ జరుగుతూ ఉంది. అక్కడ వాళ్ళకి ఏంటంటే సడన్ సిచ్యుయేషన్ వచ్చేసరికి కొంతమంది ఇంగ్లాండ్ ప్లేయర్స్ టామ్ కరణ్ లాంటి వాళ్ళైతే కళ్ళ నీళ్ళు పెట్టుకుని చాలా టెన్షన్తో ఉన్నట్టుగా, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. సో వాళ్ళు చాలా టెన్షన్ పడ్డారు. మరి ఎప్పుడు పాకిస్తాన్కి రాకూడదని చెప్పి వాళ్ళు డిసైడ్ అయినట్టు కూడా మనకు వార్తలు వచ్చినాయి. సో ఇండియా విషయంలో అలాంటిది ఏమి ఉండదు. ఇండియా విషయం అంటే పర్ఫెక్ట్లీ సేఫ్ నేషన్, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ సిచ్యుయేషన్ కాబట్టి కొంతమంది ప్లేయర్స్, కొంతమంది వాళ్ళ మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది. కొంతమంది ఎందుకు వచ్చినా మనకి కొన్ని మనీ పోయినా పర్వాలేదు, సేఫ్గా ఉంటే చాలా అన్నట్టు. కానీ కొంతమంది ప్లేయర్స్ మే నాట్ రిటర్న్, అది కూడా ఆ పాసిబిలిటీ కూడా ఖచ్చితంగా ఉంది. అలాగే మనం అనుకున్నట్టుగా కొంతమందికి వేరే కమిట్మెంట్స్, నేషనల్ కమిట్మెంట్స్ ఉన్న వాళ్ళు కూడా రాని పరిస్థితి ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో పాకిస్తాన్ క్రికెట్ లీగ్ ఏదైతే ఉందో అది మిడిల్ ఈస్ట్లో సౌదీలో చేయాల్సింది, వాళ్ళు కూడా పర్మిషన్స్ ఇవ్వట్లేదు వాళ్ళకి. మనం చూస్తుంటే మన కండిషన్స్ చూస్తుంటే కనుక IPL ఇఫ్ ఇన్ కేస్ మనకు సీజ్ ఫైర్ జరగకపోయి ఉంటే ఇంకొన్ని రోజులు ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ ఉండుంటే యూకేలో కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నారు కదా. సో ఇప్పుడు అలాంటి ఛాన్సెస్ ఏం లేవంటారా? ఇప్పుడు అవసరం లేదండి, ఎందుకంటే అంత దూరం వెళ్ళి చేసుకోవాలి. ఇప్పుడైతే యుద్ధం ఆగిపోయిందో మనకి ఎలాంటి సేఫ్టీ విషయంలో అలాంటి ఇబ్బంది లేనప్పుడు యూకే ఎందుకు తీసుకెళ్ళాలి? దానికి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తర్వాత యూకేలో కూడా వర్షాలు పడుతుంటాయి ఎక్కువగా. సో మన ఇండియాలోనే ఎక్కడైతే నేను ఇందాక అన్నట్టుగా ఎక్కడైతే సేఫ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, సేఫ్ వెన్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో జరిగితే మనకి ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. ఐ థింక్ ఐ డోంట్ సీ ఎనీ రీజన్. ఇప్పుడైతే యుద్ధం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా యూకే కానీ మరి ఎక్కడికైనా వెళ్ళే అవకాశం కనిపించేది. వాళ్ళు కూడా రెడీగా ఉన్నామని చెప్పారు, వాళ్ళు కూడా వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే IPL వల్ల వాళ్ళకి చాలా రెవెన్యూ వస్తుంది. సో బట్ ఐ థింక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా దాటి వెళ్ళే అవకాశం లేదు. ఓకే. సో ఈ 1 వీక్ సస్పెన్షన్ అనేది అలాగే ఉండి నెక్స్ట్ ఫ్యూ డేస్లో మళ్ళీ రెజ్యూమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా? మరి థర్స్డే ఫ్రైడే కల్లా IPL స్టార్ట్ కావచ్చు. ఎందుకు ఆపారంటే చాలామంది ఫారిన్ ప్లేయర్స్ వెళ్ళిపోయారు వెనక్కి, వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి. అంత పరిస్థితి కూడా ఒకసారి మనం రివ్యూ చేసుకోవాలి. మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్న విషయం, కంప్లీట్గా మనం సేఫ్గా ఉన్నాము, పీస్ రెస్టోర్ అయింది అని ఒక ఫుల్ స్కేల్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ IPL స్టార్ట్ చేశారు. ఎందుకంటే స్టేడియంలో కొన్ని వేల మంది కూర్చుంటారు, వాళ్ళందరి సెక్యూరిటీ ఏదైనా ఒక చిన్న రూమర్ వచ్చినా కూడా ప్యానిక్తో తొక్కిసలాట జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.